హైదరాబాద్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. నిన్న 3 చోట్ల స్నాచింగ్లకు పాల్పడ్డ దొంగలు ఇవాళ ఉదయాన్నే దోపిడీలకి తెరలేపారు. 2 చోట్ల మహిళల మెడల్లో గొలుసులు తెంచుకుపోయారు చోరులు. సికింద్రాబాద్ తుకారం గేట్ ప్రాంతంలో ఒక షాప్లో ఉన్న మహిళ మెడలోంచి చైన్ తెంపుకుని పారిపోయారు. అలాగే మహంకాళి టెంపుల్ వద్ద మరొక చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ జరిగింది. నిన్న కూడా ఈ 2 ప్రాంతాల్లోనే స్నాచింగ్లు జరిగాయి. అలాగే నిన్న కర్మాన్ ఘాట్ ప్రాంతంలో హరిత అనే మహిళ మెడలో చైన్ తెంచుకుపోయారు. ఈ వరుస చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. నగరంలో మరోసారి చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఒక సికింద్రాబాద్ పరిధిలోనే ఈరోజు 2 చైన్ స్నాచింగ్లు జరిగాయి. మొత్తంగా సిటీ వ్యాప్తంగా కూడా చాలా రోజులుగా జరుగుతున్నటువంటి చైన్ స్నాచర్లు ప్రతిరోజు కూడా ఎక్కడో చోట రెచ్చిపోతూ మహిళల మెడల నుంచి పుస్తలదాడులు వీటన్నిటిని కూడా అపహరించుకొని వెళ్తున్నారు. ప్రస్తుతం మనము తుకారం గేట్ పరిధిలో ఉన్నాం. ఇక్కడ నిన్న రాత్రి ఒకటి ఈరోజు ఉదయం 5 గంటల పరిధిలో ఒక చైన్ స్నాచింగ్ కూడా జరిగింది. ముఖ్యంగా హైటెక్ సిటీతో జరిగినటువంటి లొకేషన్ మొత్తంగా అక్కడ కేంద్రీకరితం అవ్వగా మళ్ళీ సిటీలో ఎటు కూడా డౌట్ రాని విధంగా ఒకే ప్రదేశంలో మళ్ళీ చైన్ స్నాచింగ్లకు పాల్పడకుండా వీళ్ళంతా కూడా రెచ్చిపోతూ ఉన్నారు. ప్రస్తుతం ఈరోజు నిన్న రాత్రి తుకారం గేట్ పరిధిలో చైన్ స్నాచింగ్ జరగగా అదే నార్త్ సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఒక కిరాణం షాప్ దగ్గర ఉన్నటువంటి ఒక మహిళ మెడలో నుంచి కూడా పుస్తలతాడును అపహరించుకొని వెళ్ళిపోయారు. ఈరోజు ఉదయం ఆమె గేట్ తీసుకొచ్చి కిరాణం షాప్ నడుపుతున్నట్టు ఆమె కిరాణా షాప్ ఓపెన్ చేద్దాం అనుకునే లోపే ఈ చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఆమెకు వచ్చి ఇక్కడ జర్దా ప్యాకెట్ ఉందా అని చెప్పేసి అడిగి ఆమె నుంచి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఈమె బాధితురాలు చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం ఈమె ఈ షాప్ ఓపెన్ చేద్దాం అనుకునే లోపే ఈ చైన్ స్నాచింగ్ జరిగింది. ఎలా జరిగింది? మీరు ఎప్పుడు లేచారు? పొద్దున 5-10కి లేచాను. లేచిన తర్వాత బాబు వచ్చిండు, ఇంకో బాబు వచ్చిండు, జర్దా అడిగిండు. అతను ఇది వద్దామా వేరేది కావాలంటే అవి లేవని చెప్పాను. అతను వెళ్ళిపోయిండు. ఈ బాబు వచ్చిండు, జర్దా ఇవ్వన్నాడు, ఇచ్చాను. 10 రూపీస్ ఇచ్చిండు. అక్కడ వేసాను. ఇంకోటి ఇవ్వు అని చెప్పాను. నన్ను అటు చూపించాడు, అటు లాక్కెళ్ళాడు. అంతే. ఒకడు బైక్ పైన అక్కడ ముందు కూర్చున్నాడు, వీడు బయట నుంచి బయటకు వచ్చిండు. ఇక్కడికి వచ్చి నిలబడి తెంపేసుకుని వెళ్ళిపోయాడు బండి. ఇంకా అప్పుడే ఓపెన్ చేస్తున్నాను. చీపురు తెచ్చుకోవడానికి వెళ్ళిన వాకిలుకి వేస్తా అని, వాకిలుకి నీళ్ళు చల్లుకుంటా అని వాడు వచ్చిండు. జరదాడిగి బక్కగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు. చిన్న పిల్లగాడే 20-21 ఉంటుంది వచ్చి. మాస్కులు ఏం లేవు, మామూలుగానే ఉన్నారు. ఇద్దరు అలాగే ఉరికిన అక్కడ వరకు ఉరికిన. వాళ్ళు బైక్ ఎక్కేసి వెళ్ళిపోయారు. నేను అరవసే వరకు మా పిల్లలు మా ఆయన లేచి బయటకు వచ్చారు. అంత జనాలు కూడీరు, ఎవరు లేరు. అంతే. నేను అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసిన. వాళ్ళు రాసుకున్నారు, చిట్టి ఇచ్చినారు. గాంధీకి వెళ్ళామా చూపించుకో అని చెప్పింది. ఇక్కడనే నొప్పి అవుతుంది అంతే. అది తెంపేశారు కదా, ఇక్కడ నొప్పి అవుతుంది. ఏం తోయలేదు, అది తెంపేసుకొని పారిపోయారు. ముఖానికి ఎలాంటి మాస్కులు ధరించలేదని చెప్తున్నారు. బక్కగా తెల్లగా ఒక వ్యక్తి ఉన్నాడు. అబ్బాయి మాత్రమే జర్దా ప్యాకెట్ కోసం వచ్చి చైన్ స్నాచింగ్ చేస్తుండగా మరో వ్యక్తి ఎంబడే బైక్ను స్టార్ట్ చేసుకొని పెట్టుకొని రోడ్డు దగ్గర ఉన్నాడని చెప్తున్నాడు. చైన్ స్నాచింగ్ జరగగానే ఇద్దరు కూడా పారిపోయారు. ఈమె కేకలు పెట్టగానే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ కూతురు వాళ్ళ భర్త కూడా వచ్చేలోపే అగంతకులు వీళ్ళు పారిపోయినారు. అయితే పోలీస్ దర్యాప్తులో మాత్రం అడ్డగుట్టకు చెందినటువంటి వాళ్ళుగా వీళ్ళు అనుమానిస్తున్నారు. మరి వీళ్ళు కంప్లైంట్ చేసుకున్నటువంటి పోలీసులు ఈ విధంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, పోలీసులు కూడా ఈ కిరాణం షాప్ వద్దకు ఎంక్వైరీకి వచ్చేసి ఎలా జరిగిందని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఒకే సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిధిలో ఈ 2 చైన్ స్నాచింగ్లు రాత్రి ఉదయం వెంటనే జరగడంతో పోలీసులు కూడా ఈ విషయమై కాస్త సీరియస్గా తీసుకున్నారు. ఒకే ప్రాంతంలో 2 సార్లు చైన్ స్నాచింగ్ అవ్వడం, లేదా ఏ తరహాలో చైన్ స్నాచింగ్ చేశారు, ఏ ఏరియా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, గతంలో ఇలాంటివి ఏమైనా జరిగాయనే కోణంలో కూడా ఈ పోలీసులు ఆలోచిస్తూ ఉన్నారు. మొత్తంగా వీళ్ళు చైన్ స్నాచింగ్ అంటే జర్దా ప్యాకెట్ అడిగి వీళ్ళు చైన్ స్నాచింగ్ చేయడం, కిరాణా షాపులు ఉదయం 5 గంటలకు ఓపెన్ చేస్తారు అనే ఈ విధమైనటువంటి వాళ్ళంతా కూడా గతంలో జరిగినటువంటి అడ్డగుట్ట ప్రాంతానికి వాళ్ళు ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ చోరీకి కూడా అడ్డగుట్టకు చెందిన అగంతకులే చేసుంటారని కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. కెమెరామెన్ యాద్గిరితో రవికుమార్, NTV, హైదరాబాద్.